హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ మూవీకి వెళ్తున్నా. అదే ధనుష్ యాక్ట్ చేసిన 3 మూవీ. ఇప్పుడు టైం అనేది 7 అవుతుంది. నా షో టైమింగ్ వచ్చేసి 7:40కి. థియేటర్కి కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తా, ఎందుకంటే అక్కడ సెలబ్రేషన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. 3 మూవీ అనేది ఒక స్పెషల్ మూవీ. వై దిస్ కొలవెరీ సాంగ్ అనేది వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన సాంగ్. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సాంగ్ అనేది బిగ్ స్క్రీన్ మీద విట్నెస్ చేయడానికి వెళ్తున్నా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చూడాలి థియేటర్లో ఎంత హంగామా అవుతుందో. నేనైతే టికెట్ ఆల్రెడీ బుక్ చేశా. ఇంకా రీ రిలీజ్ అంటే చూడాల్సింది పక్కా ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అందుకే సుదర్శన్ 35mm బుక్ చేశా టికెట్. ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, నా బీటెక్ ఫ్రెండ్, ఇంకా వాడి ఫ్రెండ్. అరే, మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడు రా? అజాత శత్రువు మిత్రుడైతాడు రా నీ. సో 3 మెంబర్స్ అనేది వెళ్తున్నాం మూవీకి. థియేటర్ కూడా హౌస్ఫుల్ అవుతుంది. నేను చూసా, చాలా కష్టం మీద దొరికింది ఒక టికెట్. బుక్ మై షోలో చూస్తే మొత్తం హౌస్ఫుల్ అయింది. కానీ డిస్ట్రిక్ట్ యాప్లో లాస్ట్ రోలో ఒక సీట్ ఉంటే బుక్ చేసా. ఇవాళ థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా. మూవీలో కోర్ ఎమోషన్ మొత్తము లవ్ ఉన్నా కానీ థియేటర్లో రీ రిలీజ్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. అక్కడ అనేది ఎమోషనల్ సీన్స్ కూడా ఇక్కడ అనేది డైలాగులతో నవ్విస్తారు. సో చూడాలి. నేను ఎప్పుడో 10th ఉన్నప్పుడు ఒకసారి చూసా మూవీ, దాని తర్వాత మళ్ళీ చూడలేదు. ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వెళ్తున్నా. 3 మూవీలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. మూవీ అప్పుడు ఆడలే కానీ ఇప్పుడైతే కల్ట్ క్లాసిక్ అంటారు. సో అలాంటి మూవీ రీ రిలీజ్ చేస్తారు అంటే, ఒకవేళ మీలో ఎవరైనా 3 మూవీకి వెళ్తుంటే కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఏ థియేటర్కి వెళ్తున్నా కూడా కింద కామెంట్లో చేయండి. మీకు చూపిస్తా థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉందో. అలాగే వై దిస్ కొలవెరీకి ఎలా డాన్స్ చేసామో మొత్తం వైబ్ అయింది మొత్తం చూపిస్తా. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి వీడియోకి. మూవీ థియేటర్ నుంచి వచ్చాక మూవీ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. నేను ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరా. ఇప్పుడు టైం అనేది 7:10 అవుతుంది. ఇంకో 30 minutes థియేటర్ దగ్గర ఉండాలి. బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి నాకు తెలిసి తొందరనే రీచ్ అవుతాం థియేటర్కి. నేను వెళ్తున్న థియేటర్ వచ్చేసి సుదర్శన్ 35mm అటు సైడ్ ఉంది. ఇంకా మూవీ స్టార్ట్ కాలేదు. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయింది. పబ్లిక్ అయితే మెల్లిమెల్లిగా వస్తున్నారు. థియేటర్ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. నేనైతే కొలవెరీ సాంగ్ కోసం చేశాను. Bagaimana? Eine Glasung, aus das Auto, das ist ein Leid, dann bin ich ein Grund, eine Tausend, ein Grund, was ఒక్క సెకండ్ థియేటర్ మొత్తం స్టేడియం లెక్క మారింది సాంగ్ రాగానే. నిజంగా లాస్ట్లో ధనుష్ని చూస్తే భయం అవుతుంది. ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ మూవీ. స్టార్టింగ్ స్టేజ్లో ఈ రేంజ్ మామూలు విషయం కాదు. హలో గైస్, ఇప్పుడే 3 మూవీ రీ రిలీజ్కి వెళ్ళేసి వచ్చా. థియేటర్ మాత్రం
ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయింది. కొత్త సినిమాకి కూడా ఇంతమంది వస్తారో రాదో తెలియదు, అంతమంది వచ్చారు థియేటర్కి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ మూవీ చూసా ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసా. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వై దిస్ కొలవెరీ సాంగ్కి థియేటర్ మొత్తం ఒకసారి ఊగింది. అంతలా ఎంజాయ్ చేశారు అందరూ, నేను కూడా. ఈ మూవీలో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. మెయిన్ హైలైట్ వచ్చేసి వై దిస్ కొలవెరీ సాంగ్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్. ఇది అనిరుద్ధ్ ఫస్ట్ మూవీ డెబ్యూటెంట్ గా. తమిళ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది, అదేంటంటే ఒకవేళ మూవీలో ఏదైనా సాంగ్ చాలా వైరల్ అయిపోయింది అనుకో, ఆ మూవీ సరిగా ఆడదని ఒక సెంటిమెంట్ అయితే ఉంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది 3 మూవీలో కొలవెరీ సాంగ్ అనేది చాలా పెద్ద వైరల్, కానీ మూవీ సరిగా ఆడలేదు. ఇంకా రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి రామ్ వారియర్. అందులో కూడా బుల్లెట్ సాంగ్ అనేది చాలా పెద్ద హిట్, కానీ మూవీ మాత్రం ఫ్లాప్. ఇంకా బీస్ట్లో కూడా అరబిక్ కొత్త సాంగ్ అనేది నెక్స్ట్ లెవెల్ హిట్, అలాంటిది ఆ మూవీ కూడా ఆడలేదు. సో మేబీ ఈ సెంటిమెంట్ నిజంగానే వర్కౌట్ అవుతుందేమో. అప్పట్లో 3 మూవీకి ఇప్పుడు ఒక మూవీ అనేది కొంచెం సిమిలర్గా ఉంటుంది, అదే మూవీ లిటిల్ హార్ట్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో కొంచెం స్టోరీ 60% సేమ్ ఉంటుంది. ఒక ట్యూషన్లో చదువుకోవడము, లవ్ స్టోరీ, ఇంట్లో పేరెంట్స్కి తెలవడం, ఇదంతా. బట్ ఎండింగ్ మాత్రమే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లిటిల్ హార్ట్స్లో హ్యాపీ ఎండింగ్ ఉంటే 3 మూవీలో సాడ్ ఎండింగ్ ఉంటుంది. మీరు 3 మూవీ రిలీజ్కి వెళ్ళారో లేదో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.